మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, కాకి ఆర్ద్ర కూకంగచ్చ ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు కేకో హా 1-2-3 పాదాలు. ఈ రాశి వాళ్లకు గురువు మేషరాశిలో ఏకాదశ స్థానంలో మిక్కిలి శుభాలను కలుగజేస్తున్నాడు. స్వల్ప ప్రయత్నాల చేత లాభాలు కలుగుతుంటాయి, కార్యాలు సిద్ధిస్తాయి. అయితే తీర్థయాత్రలు చేస్తారు, సంతానానికి వివాహాలు చేస్తారు, నూతన కార్యాలు సఫలమవుతాయి. వ్యవసాయదారులకు వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి. చేతి వృత్తి పని వాళ్లకు స్థిరత్వము, కవులకు పండితులకు సన్మానములు, కళాకారులకు ఆదరణ, మీ ఇంటి శుభకార్యములు చేస్తారు. మే నుండి వృషభ రాశిలో గురువు 12వ స్థానంలో తిరుగుతాడు కాబట్టి మరి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి. వీళ్ళకు విశేష కృషి అవసరం. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కష్టం. శుభకార్యాలు చేయడం వలన ధన వ్యయము, గృహప్రాప్తి, మరి విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. కీర్తి ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. ఇతరుల సహాయం అవసరం. దేవతా దర్శనం, ఉపవాసాలు, వారోపవాసాలు ఉండాలి. గురుశాంతి చేసుకోవాలి. తల్లిదండ్రుల సేవ చేయాలి. మరి పురాణ పఠనం వలన కానీ మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రతి పూర్ణిమకు శనగలు, బెల్లం, పసుపు వస్త్రం దానం చేయాలి. చేస్తే మంచి జరుగుతుంది. అయితే ఉగాది నుంచి కుంభరాశిలో శని, 9వ స్థానంలో శని సంచారం వలన దుఃఖము, రోగము, ఒకనొకప్పుడు డబ్బు దొరకటం, ఒకనొకప్పుడు ఉద్యోగ భంగం, కృషి నష్టం, కుటుంబీకులకు సంతోషం లేకపోవటం, ఈ విధంగా ఎప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉండకపోవటం, నిరంతరం ఏదో ఒక ఆలోచన, మనస్సుకు ప్రశాంతత లేకపోవటం, విదేశాలకు ప్రయాణాలను సిద్ధించకపోవటం, ఆరోగ్య రక్షణ ముఖ్యం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు అవసరం. వ్యవసాయదారులకు మొదటి పంటలు అనుకూలిస్తాయి. అనుభవజ్ఞుల మిత్రుల సహాయ సహకారాల సమస్యల నుండి బయటపడతాయి. ప్రయత్న కార్యానికి ఆటంకాలు కలుగుతాయి. శని శాంతి జరిపించడం మంచిది. ఉపశమనం కలిగి శుభకార్యాలు నెరవేర్చుకోవాలి. శని జపం 23,000 చేయించాలి. తర్పణాలు, హోమాలు, శాంతి చేయించాలి. ప్రతి అమావాస్య రోజున నల్ల నువ్వులు, నలుపు వస్త్రాలు దానము, ప్రతి శనివారం ఏకభుక్తం ఉపవాసం ఉంటే మంచిది. ఇకపోతే మీనరాశిలో రాహు, కన్యారాశిలో కేతు సంచారం. అంటే రాహు 10వ స్థానంలో, కేతువు 4వ స్థానంలో. చిత్తం పనిచేయకపోవటం, వాతరోగాలు, స్త్రీల వల్ల నష్టాలు, గ్రహస్థానాలు బాగా లేకపోకట, శాంత్యాదులు జరిపిస్తే శుభం. సహస్రలింగార్చన, వేదపారాయణ, మాతాపితల సేవ మరి ఉపశమింపజేస్తాయి. విష్ణు సహస్రనామాల పారాయణం కానీ, భగవద్గీత శ్లోకాలు, అర్థతాత్పర్యాలు చదివితే లాభం కలుగుతుంది.